ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి సందేశము కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అందరూ శ్రద్ధగా ఈ మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. దయచేసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో నుండి మనకు బాగా సుపరిచితమైన లేఖన భాగం 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగములో ఎన్నో సంగతులు రాయబడి ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాలను పొందుపరిచారు. అక్కడ ఒక మాట కొరకు ఈ లేఖనం చదివాను. ఏమిటా ఒక మాట? ఎందుకంటే మనకున్న ఈ పరిధి సమయాన్ని బట్టి మనం వివరించుకోవడానికి ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తేవటానికి, మీ దృష్టికి, మీ ఆలోచనలో అంటే మీరు ఆలోచించడానికి ఒక మాట చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని అన్నాడు. అంటే మనలను ప్రభు ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు అండి? రక్షణ పొందుటలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకతను ఇక్కడ మాట్లాడుతున్నాడు. చీకటిలో అంటే ఇది ఆధ్యాత్మిక పరిభాష. ఈ ఆధ్యాత్మిక భాషలో ఇక్కడ చీకటి అంటే అజ్ఞానం అనే చీకటి. ఏమండి? అజ్ఞానం అనే చీకటి, పాపం అనే చీకటి, ఈ మరణం అనే చీకటి, దీన్ని ఆధ్యాత్మిక భాషలో ఈ విధంగా చెప్పవచ్చు. మరి తన వెలుగు అంటే ఇక్కడ వెలుగు అజ్ఞానం నుండి జ్ఞానములోనికి, దేవుని జ్ఞానం. ఏమండి? ఈ పాపం అనే చీకటిలో నుంచి మరి పరిశుద్ధత అనేటువంటి వెలుగు. ఏమండి? తన వెలుగు, దేవుడు పరిశుద్ధుడు కదా, అలా ఈ మరణము అనే చీకటిలో నుంచి జీవము అనేటువంటి వెలుగు, ఇలాగా తన వెలుగులోనికి. అందుకే మనకి ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం ఉంది కదా, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అన్నటువంటి మాట మీకు తెలుసు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. కనుక ఈ ఆధ్యాత్మికమైన ఈ చీకటి మనలను నరకమనే అగ్నిగుండంలో పడేస్తుంది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ చీకటి గురించి ఆలోచించినప్పుడు అది దేవుని దగ్గర రానియకుండా మనల్ని పాడు చేస్తుంది. అలాంటి స్థితిలో నుండి అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ఆధ్యాత్మికమైన ఈ చీకటిలో నుంచి తన వెలుగులోనికి పిలుచుతున్నాడు. అంటే రక్షణ ద్వారా కలిగిన అనుభవం. అంటే అజ్ఞానమనే చీకటి తొలగిపోయి జ్ఞానమనే వెలుగు, పాపమనే చీకటి తొలగిపోయి పరిశుద్ధత అనే వెలుగు, అండ్ మరణమనే చీకటి తొలగిపోయి జీవమనే వెలుగు, అది దేవుని వెలుగు. అది మనం పొందుట ద్వారా కలిగిన అనుభవం. ఇది మనం గమనించినట్లయితే యేసయ్య చేసినటువంటి కార్యము ఏమిటనగా రక్షణ ద్వారా మన జీవితంలో ఆయన చేస్తున్నటువంటి అనుభవం. ఇది ఒక ప్రత్యేకత. ఏమిటి ప్రత్యేకత అంటే చీకటిలో నుంచి వెలుగులోని పిలుచుట. దీనినే ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడినప్పుడు కూడా మరి మనం గమనించినట్లయితే లేవియా కాండములో 20వ అధ్యాయము 26వ వచనం చూస్తే, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారే ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచితిని. మీరు నా వారే ఉండినట్లు అన్యజనుల నుంచి వేరుపరచితిని అనే మాట మనకు లేవియా కాండంలో కనబడుతుంది. అలాగే యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్తలో చెప్పిన ఒక మాటను మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఇక్కడ కూడా ఏమంటున్నాడు? యోహాను సువార్తలో యేసు ప్రభు వారు శిష్యుల గురించి మాట్లాడుతూ 15వ అధ్యాయము 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించు, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి లోకములో నుండి ఏర్పరచుకున్నాను. కనుక ఇక్కడ మనం బాగా గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే మనలను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఎక్కడి నుండి, ఎలా, ఏ విధంగా, ఈ ప్రత్యేకత అనేది మనం గ్రహించాలి. మొదటగా మనం గమనిస్తే చీకటిలో నుండి తన వెలుగులోనికి పిలుచుట. ఏమండి? అంటే అది ఏంటి? ఆ చీకటి ఏంటి, వెలుగు అనేది మనం వాక్యం ప్రకారంగా ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం.
అలా ఇక్కడ అంటాడు కదా, మిమ్మల్ని ఏర్పరచుకుంటుంది. అయితే ఇక్కడ రక్షణ పొందిన ద్వారా మనలో ఈ ప్రత్యేకత కనపడుతుంటే లోకము నుంచి వేరు చేయబడుట, చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చుట. ఏమండి మరి ఇవన్నీ మనం గమనించిన అనుభవంలో ఈ ప్రత్యేకత అనేది, మన ప్రత్యేకపరచబడుట అనేది రక్షణ ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యం. ఎందుకంటే మరి జన్మము ద్వారానే పాప స్వభావంతో జీవిస్తున్న మనను ఆ పాపము నుండి, జన్మ పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించడం ద్వారా పరిశుద్ధులుగా దేవుడు మార్చాడు. ఈ పరిశుద్ధపరచబడిన జీవితము, లోకానికి ప్రత్యేకింపబడిన జీవితముగా మనము ఏ విధంగా ఈ జీవితాన్ని కలిగి ఉండాలి అంటే, ఈ ప్రత్యేకత అనేది ఎలా కనబడుతుందంటే మన ప్రార్థనా జీవితం ద్వారా, మన మాటలు అంటే మనం మాట్లాడే విధానము ద్వారా, మన ప్రవర్తించే ప్రవర్తన ద్వారా, మన సంభాషణల ద్వారా, మన చూపేటువంటి ఆ ప్రేమ, ఈ మంచితనం అనే అనుభవాల ద్వారా ఈ ప్రత్యేకత అనేది లోకానికి కనబడుతుంది. దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులుగా మనము, దేవుడు మనలను చీకట్లో నుంచి వేరు చేశాడు కదా ఆధ్యాత్మికంగా, అలాగే లోకము నుంచి ఏర్పరచుకున్నాడు కదా. కాబట్టి జన్మము ద్వారానే ఈ పాప స్వభావంతో బ్రతుకుతున్న మన బ్రతుకు శాప విముక్తులు చేయటానికి అంటే నరకమని అగ్నిగుండమును తప్పించుట, ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎవరి అభిప్రాయాలను తప్పుగా తీసుకునేది కదా. ఆధ్యాత్మికమైన ఈ పాఠం ఏమండి అంటే నరకం అనేది ఉన్నది, దాన్ని తప్పించుట కొరకు పరమాత్ముడు చేసినటువంటి దైవ కార్యాన్ని మనం తెలుసుకొనుట ద్వారా కలిగే అనుభవమే రక్షణ. ఏంటి రక్షణ? నరకము నుండి అంటే పాపము నుంచి విడిపించబడుట, నరకమును తప్పించబడుట. ఇది జరుగుట కొరకు యేసు ప్రభువారు శిలువలో మరణించి తిరిగి లేచారు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా మనం కడగబడి, ఆ రక్తంలో కడగబడడం ద్వారా రక్షణ పొందిన అనుభవం. దీనిని మనము వేరు చేయబడ్డ ఎక్కడి నుంచి? లోకము నుంచి, చీకటి నుంచి. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించడం ద్వారా దేవుని ఘనపరచుటలో మన మాట, మన ప్రవర్తన, మన భక్తి, మన విశ్వాసం, మన యొక్క నడవడి, మన ప్రార్థన జీవితం ఇవన్నీ కూడా ప్రత్యేకపంపబడిన అనుభవాలు కనబడాలి. పాప స్వభావం నుంచి బయటపడ్డాం, నరకాగ్నిగుండం నుంచి బయటపడ్డాం, ఏమండి దేవ స్వభావంలోనికి పాలువారమయ్యాం. మరి ఈ లోకము నుంచి వేరు చేయబడిన అనుభవము ఇవన్నీ ఎలా కనబడతాయి? ప్రవర్తన, మాట, ఆలోచన, నీ అభిప్రాయము, నీలో ఉన్న మంచితనము, నీలోని దైవ ప్రేమ ఇవన్నీ కూడా ప్రత్యేకింపబడిన అనుభవంగా కనబడుట అనేది జరిగినప్పుడు నీవు ప్రత్యేకింపబడుట అంటే లోకము నుంచి వేరు చేయబడట అనే సాక్ష్యాన్ని కలిగి దేవుణ్ణి గణపరుస్తావు. రక్షణ పొందిన మరి మాటలో మార్పు లేక, ప్రేమ అనేది లేక, ఏమండి ఎదుటివారిని ఏమాత్రం కూడా అర్థం చేసుకొని మరి వారి గురించి ప్రార్థించి, లేకపోతే ప్రేమ కలిగి ఉండు, దయ కలిగి ఉండు అనేది లేక, క్షమాపణ లేక, ప్రవర్తనలో మార్పు లేక, ఏది మార్పు లేకుండా కేవలం రక్షణ పొందాను నేను అంటే దానివల్ల దేవునికి మహిమ ఎలాగొస్తుంది? రక్షణ పొందాం నిజమే, అది దేవుని కృపణ జరిగింది, మన గొప్పతనం వల్ల కాదు. కానీ ఆ రక్షణ అనుభవము, వేరు చేయబడిన అనుభవము, ప్రత్యేకమైన అనుభవము నా వ్యక్తిత్వము, నా ప్రవర్తన, నా మాట, నా జీవితం ద్వారా కనుబరచాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. నన్ను బట్టి అనేకులు దీవించబడతారు. కనుక ఈ సందేశం వింటున్నవారు ఒకసారి ఆలోచన చేయండి. మనం ప్రత్యేకింపబడ్డాము, కానీ ఎక్కడి నుంచి ఏ విధంగా ప్రత్యేకింపబడ్డామనే విషయాన్ని గ్రహిస్తూనే ఆ ప్రత్యేకతను లోకమును కనబరిచే అంటే లోకానికి తెలియపరిచే రీతిగా, అంటే నిన్ను బట్టి దేవునికి మహిమ కలిగే రీతిగా మన ప్రవర్తన, అంటే మనల్ని బట్టి దేవునికి మహిమ కలిగే రీతిగా ప్రార్థన, విశ్వాసం, భక్తి, యథార్థత, నమ్మకం, ప్రవర్తన, మాట ఏమండి మనలో కనబరిచే విధానం బట్టి మనం దేవుని ఘనపరచగలరు. కనుక ఈ సందేశం విన్నవారు ఒక్కసారి ఆలోచించి మీ మరి ప్రత్యేకత ఈ విధంగా ఉందా? మీరు ప్రత్యేకమైన అనుభవం కనబరచగలుగుతున్నారా? మరి ఎవరినైనా బాధ పెట్టేవారుగా, ఏమండి ఇతరులను అభ్యంతరపరిచేవారుగా, నీ మాట గాయపరిచే రీతిగా, ఏమండి ఇతరులకు ఏమాత్రం కూడా ప్రేమ చూపలేని వారుగా మనం ఉన్నట్లయితే మనలోని ప్రత్యేకత ఏది? కనుక మన ప్రార్థన మన వ్యక్తిత్వాన్ని చెక్కాలి, మన నడవడిని మార్చాలి, ప్రవర్తన మార్చాలి. ప్రార్థన మన మీద ప్రభావితమై ఉండాలి కదా. అంటే ప్రార్థన ప్రభావం అనేది మనను తయారు చేయాలి క్రీస్తు వలె. కనుక ఈ సందేశం వింటున్నవారు ఆలోచించండి, నీలో ప్రత్యేకత కనబడుతుందా?
ప్రత్యేకింపబడ్డానన్నావు. ఏది నీలో ప్రత్యేకత? ఆలోచించు. ఒకవేళ నీలో ఈ అనుభవాలు కనబడినట్లయితే క్షమాపణ దేవుణ్ణి అడిగి, ఉపవాసం ఉండి, కన్నీరు కార్చి, ప్రార్థించి నీ జీవితాన్ని దేవుని మహిమకరంగా ముందుకు నడిపించుకున్నట్లుగా దేవునికి సహాయం అడిగి దేవుని కృపను వేడుకుంటే తప్పక దేవుడు అన్ని విషయాలు నిన్ను బలపరుస్తూ అటు కృప మీకు నాకు అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారమైన ప్రభువా, ఈ సందేశం నాలో మాలో ఫలింపజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.